ఆ రోజు నరేంద్ర మోడీ గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమీ మాట్లాడలేదు. ప్రభుత్వం మారింది. ఈ రోజు కూడా మాట్లాడకపోతే ప్రజలు ఆలోచిస్తారు. అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి ప్రకటన చేయించాలి. లేకపోతే ప్రజల్లో తీసుకెళ్తాం. వారు ప్రకటన చేయకపోతే వారు చేస్తున్నటువంటి దురాఘాతాలు కానీ, వారు చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి, సామాన్య ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వివక్షని ప్రజల్లోకి తీసుకెళ్లి విశాఖపట్నాన్ని లాజిస్టిక్ బిజినెస్ గా మారుస్తారా, విశాఖ నగరం ఉక్కు నగరంగా మీరు ప్రకటిస్తారా అనేది ఆ రకమైనటువంటి ప్రకటన చేయకపోతే మటుకు అంటే మీకు కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోని విశాఖపట్నం వచ్చినప్పుడు ఏ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని భారీ బహిరంగ సభ జరిగింది. అప్పుడు ఆ సభలోని కనీసం ఉక్కు కర్మాగారం కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో అటువంటి ప్రధానమంత్రి ఈసారి ఉక్కు కర్మాగారం పర్యవేక్షణ కోసం ప్రకటన చేస్తారని చెప్పి మీరు ఎలా భావిస్తున్నారు? ఇది ప్రజల కర్మాగారం, కార్మికులది కాదు. ప్రజా కర్మాగారాన్ని, ప్రజలు కొట్లాడుతూ వచ్చిన కర్మాగారాన్ని, ప్రజా పోరాటాలతో వచ్చిన కర్మాగారాన్ని ప్రజలే కావాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగం ఉండాలని కోరుకుంటున్నారు. అది చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. సార్, ఇప్పుడు గడిచినటువంటి దాదాపు 1500-1600 రోజుల నుంచి కూడా ఉద్యమం కొనసాగుతోంది. మరొక వైపు స్టీల్ ప్లాంట్ శాశ్వత ఉద్యోగులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, వారి తాలూకు ఆర్థిక ఇబ్బందులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పొమ్మం లేక పొగ పెడుతున్నట్ట? ఖచ్చితంగా పొమ్మల్లాగా పొగబెడుతున్నట్టుగానే వాళ్ళ వ్యవహారం ఉంది. అయినా దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. డబ్బులు యాజమాన్యం దగ్గర 750 కోట్ల రూపాయలు డిపాజిట్లు వేశారు నెల కాలంలో. 300 కోట్ల రూపాయలు కరెంట్ అకౌంట్లో ఉన్నాయి. అంటే 1050 కోట్లు వారి చేతిలో ఉండి కూడా 86 కోట్లు జీతం ఇవ్వకుండా కార్మికులు 35% ఇస్తాం, 20% ఇస్తాం, 10% ఇస్తాం అని చెప్తున్నారు. ఇది కావాలని చేస్తూ ఉన్నారు. చేసేటటువంటి నిర్ణయం ఢిల్లీలో జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న అధికారులు జీతాలు తీసుకోవడం లేదా? స్టీల్ ప్లాంట్ చైర్మన్ గారు జీతాలు తీసుకోవడం లేదా? కార్మికుల్ని పొట్టగొట్టాలని ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇది ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేసుకోవాలా, స్థానిక ఎంపీ గారు కలెక్ట్ చేసుకోవాలా, స్థానిక ఎమ్మెల్యే గారు కలెక్ట్ చేసుకోవాలా. కలెక్ట్ చేసిన వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఒత్తిడి తీసుకురాకపోతే అధునాతనమైన మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్ మ్యాన్ పవర్ని బయట తరలిచ్చేస్తే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ముందుకు పోవాలంటే దీన్ని ఈ పరిష్కారాన్ని చంద్రబాబు గారు ఆలోచన చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రైట్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతసారి విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ మన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మాట్లాడినప్పుడు కనీసం విశాఖ కర్మాగారం కోసం ఒక్క ముక్క కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఈ నెల 29వ తేదీన మళ్ళీ ఆయన విశాఖపట్నం వస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తామని చెప్పి మనం ఆయోజన గారు ప్రశ్నించినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. ఆనాడు ప్రధానమంత్రి గారి పక్కన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు. కాబట్టి ఇప్పుడు కానీ సరైన ప్రకటన చేయకపోతే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. విడుదల సమీర్తో కలిసి జగదీష్ కుమార్, జేకిన్స్ నవభారతి, విశాఖపట్నం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది మనం ఏదో ఒక నగరానికో, జిల్లాకో లేదా రాష్ట్రానికో పరిమితం చేసేది కాదు. ఇది భారతదేశానికే మణిహారం లాంటిది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన ఏ రోజు కొలవకపోయినా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కొలుస్తున్నారు. ఆయన స్టాట్యూ కూడా గుజరాత్లోకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అనేకమైన మెట్రో ప్రాజెక్టులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకి, రైల్వే ప్రాజెక్టులకి అన్నింటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెటీరియల్ వాడుతుంటారు. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచన నేటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ మైన్స్ అనేది కేటాయించలేదు. అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలకి స్టీల్ ఇచ్చారు, మైన్స్ ఇచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలంటే చిన్న చూపు. ఆ కారణంగానే ఈరోజు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఏమంటారు? మైనింగ్ పాలసీ మారిపోయింది. ఆ మైనింగ్ పాలసీ ఏదైనా మైన్ ఇవ్వాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ పెట్టాలంటారు. ఎందుకు అలాగా ద్వంద్వ పరిణామం? ఇక ఎవడు యూనిట్ పెట్టాడు? ప్రైవేట్ కంపెనీ వాడు. ప్రైవేట్ కంపెనీలకి ఏమో మీరు మైన్స్ ఇస్తారా? విశాఖపట్నం స్టీల్ మైన్స్ ఇవ్వరా? దీనివల్ల ఉత్పత్తి వ్యయం కూడా పెరిగిపోతుంది. ఒక టన్ను దగ్గర 4,000 రూపాయలు, 5,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే మైన్స్ ఉన్నట్టు లాభం వచ్చి ఉండేది కదా. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ లేని కారణంగా దీని ఒకప్పుడు సెయిల్లో ఉండేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అందువల్ల మరలా దీన్ని సెయిల్లో కలిపినట్టయితే ఆటోమేటిక్గా మైనింగ్ సమస్య తీరుతుంది. కాబట్టి సెయిల్లో కలుపుతామని ప్రకటన చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి మీద అన్ని విధాల ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా లక్షలాది మందికి ఆశ్రయం కల్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాలి. ఆ విధంగా ప్రైవేటు పరం కాకుండా రేపు రాబోయే రోజుల్లో మరింత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ విధంగా నిర్వాహకులందరూ కూడా ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి ప్రకటన చేయించాలి. లేకపోతే ప్రజల్లో తీసుకెళ్తాం. వారు ప్రకటన చేయకపోతే వారు చేస్తున్నటువంటి దురాఘాతాలు కానీ, వారు చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి, సామాన్య ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వివక్షని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ఉద్యమాలు రూపొందిస్తాం.
ఇది స్టీల్ ప్లాంట్ నాయకులు తాలూకా మాటలు విన్నాం. దాదాపుగా అందరూ కూడా మాట్లాడారు. అందరి తాలూకా అభిప్రాయం ఒకటే, ఈ నెల 29వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి కూడా ఉంటారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పనేసి ఒక ప్రకటన వెలువడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేసి ఈ నేతల తాలూకు మాటల సారాంశం. ఏదైనప్పటికీ కూడా విశాఖ అనేది కేవలం ఒక ఆంధ్రులకు మాత్రమే కాదు, ఇప్పుడు మంత్రి రాజశేఖర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే అతిపెద్ద విగ్రహంగా భావించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అవసరమైన స్టీల్ని విశాఖ ఉక్కు కర్మాగారం చెల్లింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా విశాఖ ఉక్కు నుంచి మెడికల్ ఆక్సిజన్ కూడా వెళ్ళింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోటి నుంచి ఒక సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పి ఆశిద్దాం. వీడియో సమీర్తో కలిసి జగదీష్ కుమార్, జేకే న్యూస్, నవభారతి, విశాఖపట్నం. ఉక్కు కర్మాగారం కోసం ఒక దీర్ఘకాలికమైన పోరాట చరిత్ర ఆంధ్రుల యొక్క పోరాటం. ఇవాళ రాష్ట్రంలోనే బీజేపీకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం, ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉంటున్నారు. జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే కమ్యూనిస్టులు, కాంగ్రెస్, అలాగే మనకున్నటువంటి ఏదైతే ఉన్నాయో వామపక్ష పార్టీలతో పాటు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కానీ ఇవాళ కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి గారు 2014లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇస్తామని ప్రకటించారనమాట. అలాగే విశాఖపట్నాన్ని పూర్తిగా అమెరికా దత్తత తీసుకుంటుందని ప్రకటించారనమాట. కానీ 2024 ఎన్నికలు వచ్చాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం, అమ్ముతామని చెప్తున్నారు. అలాగే విశాఖపట్నం ఇస్ లాజిస్టిక్ బిజినెస్ అనమాట. మీరు లాజిస్టిక్ బిజినెస్ ఆదాని కోసం విశాఖపట్నం ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధిని పూర్తిగా ఎత్తేసి వాళ్ళకి జీతాలు లేకుండా ఇటువంటి సమస్యలన్నింటినీ సృష్టించి ఆదాని నగరంగా మార్చి విశాఖపట్నాన్ని లాజిస్టిక్ బిజినెస్గా మారుస్తారా, విశాఖ నగరం ఉక్కు నగరంగా మీరు ప్రకటిస్తారా అనేది ఆ రకమైనటువంటి ప్రకటన చేయకపోతే మటుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో వాళ్ళకి సపోర్ట్ చేసిన పార్టీలు కూడా కోరాయి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించండి, శైలిలో విలీనం చేయండి. నా పేరు నీరుకొండ రామచంద్రరావు, ఐఎన్టీసీ ప్రెసిడెంట్, అలాగే ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్ని కూడా. గత 4 సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరుపుతున్న సందర్భంగానే ఈ రోజు కూడా ప్రైవేట్ పరం కాకుండా స్టీల్ ప్లాంట్ ఆగింది. అయితే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తాం, అమ్ముతాము లేదా మూసేస్తామనే ప్రకటన చేస్తున్నారు. 3 లక్షల కోట్ల ఆస్తిని, ప్రజల ఆస్తిని ఎవరికో అదానీకో, అంబానీకో, లేకపోతే పోస్కోకో, జిందాలకో కట్టబెట్టడం ఒక దురదృష్టంతో కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ స్టీల్ ప్లాంట్ని గత 4 సంవత్సరాల నుంచి కూడా అక్కడ రా మెటీరియల్ ఇవ్వకుండా, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా, ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోకింగ్ కోల్ ఇవ్వకుండా, ఈయన రైల్వే రేక్స్ కూడా ఇవ్వకుండా కనీసం ఇంత ఇబ్బంది పెట్టి బాయిలర్ కోల్, కనీసం పవర్ ప్లాంట్ 2 ఉంటే దాని బాయిలర్ కోల్ ఇవ్వకుండా కూడా ఈ కంపెనీ నష్టాలు పోవడం చేయాలని చెప్పి చాలా ఇబ్బంది పెట్టి గత 3 బ్లాస్ట్ బర్నర్స్లు ఉంటే 2 బ్లాస్ట్ బర్నర్లు మూసేసి ప్రయత్నం చేసింది. అయితే మేము పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. రేపు అదే కాకుండా కార్మికులు ఇబ్బంది పెట్టాలని, కార్మికులకి గత 3 నెలల నుంచి పర్మనెంట్ కార్మికులు జీతాలు ఇవ్వట్లేదు, 6 నెలల కార్మిక జీతాలు ఇవ్వట్లేదు, చనిపోయిన కార్మికులు డిఏ బేసిక్ ఇస్తారు, అది కూడా 6 నెలలు బట్టి ఇవ్వట్లేదు, రిటైర్ అయిన కార్మికులకి 6 నెలలు బట్టి వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా సుమారు 1200 కోట్లు బకాయిలు పెట్టి కావాలి ఆర్థికంగా మానసిక దెబ్బతీయాలి, ఏదో రకంగా దీన్ని మైండ్ సెట్ మార్చి దీన్ని అమ్మేయాలి అని చెప్పి కార్మికులే చెప్పే విధంగా కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. గతంలో పరిస్థితి వేరు, ఈరోజు డైరెక్ట్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారాగానే కేంద్రం నడుస్తుంది ఈరోజు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ప్రధానమంత్రి ఒత్తిడి తీసుకొచ్చే 29వ తారీఖున పూడిమడకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి ఎన్టీపీసీ జనకో కలిపి ఒక పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు బట్టి చేసే ఉద్యమాన్ని పులి స్టాప్ పెట్టాలి, విశాఖపట్నం స్టీల్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, దీని చేతిలో మెరుగు చేస్తామని ప్రకటన చేయించాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పి మేము పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గతంలో కూడా 1999లో BAFRకి రెఫర్ చేయడం జరిగింది ప్రైవేటీకరణ దిశగా. ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎర్రనాయుడు గారు BAFRకి వెళ్లకుండా 1333 కోట్లు ఈక్విటీగా మార్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా ఆ రోజు కృషి చేశారు. ఈ రోజు కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 1650 కోట్లు బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఈరోజు 2వ బ్లాస్ట్ ఫర్నేస్ అనేది స్టార్ట్ అవడానికి ప్రధాన కారణం అయ్యారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడే దిశగా చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఉంటాయి.
ఏదైతే శైలు విలీనం చేయడం కోసం సాధ్యాసాధ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నామని చెప్పేసి స్థానిక ఎంపీ భర్త గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే కాలంలో ఉన్నటువంటి ఈ నిర్వాసితులకు కూడా మిగతా 8,000 మందికి కూడా ఉపాధి గ్యారంటీ చేయాలని చెప్పేసి ఒక పక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం 3 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్వాసులకు ఉన్నారో 50% అనేది ఉపాధి అనేది ఆఫ్ చేసేయడం జరిగింది. అలాగే హెచ్ఆర్ఏ ఆఫ్ చేసేయడం జరిగింది కార్మికులకి. అలాగే ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఆఫ్ చేసేయడం జరిగింది. అలాగే టౌన్షిప్లో ఉన్నటువంటి క్వార్టర్లో ఉన్నటువంటి కార్మికులకి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ దిశగా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించవలసినటువంటి ఉక్కు యాజమాన్యం బాధ్యత లేకుండా ఉంది కాబట్టికే ఈరోజు సరైన యాజమాన్యం పెట్టే దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా సూచన చేయడం జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మాకు 100% నమ్మకం అయితే ఉంది.